అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలో మనమాట. ఈరోజు వీడియోలో యూస్ఫుల్ హెల్ప్ఫుల్ టిప్స్ని షేర్ చేయాలనుకుంటున్నాను. ఎస్పెషల్గా లేడీస్ కండి. క్యాస్ట్ ఐరన్ తవ్వాని మనం కొత్తగా కొన్ని ఇంటికి తీసుకొచ్చినప్పుడు దాని మీద దోశలు వేస్తే సరిగ్గా రావని చాలా కంప్లైంట్స్ ఇప్పటికీ నాకు కమెంట్స్లో వస్తూనే ఉంటాయి. ఇది కామన్గా అందరికీ వచ్చే ప్రాబ్లమే. సో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ నేను ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను అనమాట. ఇప్పుడు మనం అందరం కూడా చాలా వరకు అల్యూమినియం గిన్నెలు అలాగే నాన్ స్టిక్ కడాయిలు వాడటం మానేసాము. మోస్ట్లీ స్టెయిన్లెస్ స్టీల్ లేదా క్యాస్ట్ ఐరన్ లేదంటే కుండలు, మట్టి కుండలు వాడుతూ ఉన్నాము హెల్త్ బెనిఫిట్స్ కోసం. స్టెయిన్లెస్ స్టీల్ అంటే ఈజీ మెయింటెనెన్స్, ఎవరైనా కూడా నార్మల్ గానే యూస్ చేసేసుకోవచ్చు. బట్ క్యాస్ట్ ఐరన్ ప్రొడక్ట్స్ ని మనం ఎలాగా మెయింటైన్ చేయాలి, ఎలా సీజనింగ్ చేసుకోవాలి, ఇలా చాలా డౌట్స్ ఇప్పటికీ అడుగుతున్నారనమాట. ఆల్రెడీ నేను వీడియో చేశానండి, సీజనింగ్ ఎలా చేసుకోవాలి, వాటిని ఎలా మెయింటైన్ చేయాలి అని చెప్పేసి. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను. దోశ పెనం గురించి మీకు అక్కడ టిప్స్ అనేవి షేర్ చేయలేదు. ఈ వీడియోలో మీకు ఈ టిప్స్ అన్ని కూడా షేర్ చేస్తాను. ఈ టిప్స్ తో పాటుగా ఏబీసీ జ్యూస్ గురించి కూడా మీతో షేర్ చేస్తానండి. సో ఫస్ట్ అయితే నేను ఇంట్లో ఏబీసీ జ్యూస్ ని ఎలా ప్రిపేర్ చేసుకుంటానో చూపిస్తాను. ఆ తర్వాత ఈ క్యాస్ట్ ఐరన్ తవా గురించి చెప్తానండి, ఎలా యూస్ చేసుకోవాలి ఏంటి అనేది. ఓకేనా? జనరల్ గా ఏబీసీ జ్యూస్ అంటే యాపిల్, బీట్రూట్, క్యారెట్, ఈ మూడింటిని మనం మిక్సీ జార్లో జ్యూస్ చేసుకుని డైరెక్ట్గా తాగేయచ్చు. ఫైబర్తో పాటుగా మన బాడీలోకి వెళ్ళాలి అంటే ఫిల్టర్ చేయకపోయినా కూడా డైరెక్ట్గా మీరు తీసేసుకోవచ్చు. అయితే ప్రతిరోజు తాగాలి అంటే ఎవ్రీడే మనం బ్లెండ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను ఒకేసారి బ్లెండ్ చేసి ఒక 10-15 డేస్కి క్యూబ్స్ కింద ప్రిజర్వ్ చేసుకుని రెగ్యులర్గా తాగుతున్నాను అనమాట. ఈ ఏబీసీ జ్యూస్లో వైటమిన్ ఏ, సి, కే అండ్ బి కాంప్లెక్స్తో పాటు పొటాషియం, ఐరన్, ఫోలేట్ కూడా ఉంటుందన్నమాట. నేను చేసుకునే ఏబీసీ జ్యూస్లో ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ కూడా ఇంక్లూడ్ చేస్తానన్నమాట. ఒకటి వచ్చేసి ఆమ్లా అండి, ఇందులో హై వైటమిన్ సి ఉంటుంది. ఇంకొకటి వచ్చేసి దానిమ్మకాయ అనమాట, ఇందులో మనకి ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఇందులో కొలతలు అనేవి ఏమి ఉండవండి, మనకి ఏవి ఇష్టమైతే వాటిని ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే సరిపోతుంది. నేను యూజువల్గా యూజ్ చేసే క్వాంటిటీస్ ఏంటంటే 1/2 kg దాకా క్యారెట్ తీసుకుంటే అందులో సగం అంటే 1/4 kg దాకా బీట్రూట్ తీసుకుంటాను. 3 కాయలు యాపిల్ తీసుకుంటే 3 దానిమ్మకాయలు తీసుకుంటాను. ఒక 4-5 ఉసిరికాయలు కూడా తీసుకుంటాను. ఉసిరికాయల్ని నేను క్లీన్ చేసేసి ఫ్రీజర్లో పెట్టేసుకుంటాను అనమాట. సో దట్ మీకు నాన్ సీజన్లో కూడా ఉసిరికాయలు అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కూడా పచ్చివే వేసి బ్లెండ్ చేసుకోవచ్చండి. బట్ బీట్రూట్ ని మాత్రం పచ్చిది వేయకూడదు. కొద్దిగా స్టీమ్ చేసుకుని చల్లారాక అప్పుడు బ్లెండ్ చేయాలి. మిక్సీ జార్లో కనుక మీరు బ్లెండ్ చేస్తే ఖచ్చితంగా ఫిల్టర్ చేయాల్సి ఉంటుంది స్టోర్ చేసుకోవాలనుకుంటే. బట్ ఇప్పుడు కోల్డ్ ప్రెస్డ్ జ్యూసర్స్ వచ్చేసాయండి. నేను కూడా చూస్తున్నాను అనమాట, మంచి బ్రాండ్లో ఒకటి తీసుకుందామని చెప్పేసి. ఆ జ్యూసర్లో మీరు అసలు వాటర్ అనేది వేయాల్సిన పని లేదు. నీళ్లు వేయకపోయినా కూడా ప్యూర్ జ్యూస్ అనేది సపరేట్గా వచ్చేస్తుంది అనమాట. వీలైనంత వరకు వాటర్ అనేది వేయకుండానే జ్యూస్ని ప్రిపేర్ చేసుకోండి. అవసరం పడితే కొద్దిగా వాటర్ వేసుకోండి అంతే. ఇలా జ్యూస్ని తీసేసుకున్నాక ఐస్ క్యూబ్ ట్రేస్లో వేసేసి ఫ్రీజ్ చేసేసుకోండి. ఒక రోజంతా నైట్ ఉంచేస్తే ఫ్రీజ్ అయిపోతాయి. నెక్స్ట్ డేకి ఈ క్యూబ్స్ అన్ని సపరేట్ చేసేసుకుని ఒక జిప్ లాక్ బ్యాగ్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తాగే క్వాంటిటీని బట్టి గ్లాస్లోకి క్యూబ్స్ని వేసుకుని కొంచెం వాటర్ వేసి డైల్యూట్ చేసి డైరెక్ట్గా తాగేయచ్చు. లేదంటే కొద్దిగా నిమ్మరసం, తేనె కూడా వేసుకుని కలుపుకుని తాగొచ్చు. సో ఇదేనండి నేను రెగ్యులర్గా తీసుకునే ఏబీసీ జ్యూస్ అనమాట. వీక్లీ 4 times అయినా దీన్ని నేను తాగుతూ ఉంటాను. ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్, హెమోగ్లోబిన్ బాగా పడుతుంది, హెయిర్కి, స్కిన్కి మంచిది, యాంటీ ఏజింగ్గా కూడా యూజ్ అవుతుంది. ఇంకా హార్ట్ హెల్త్కి మంచిది, లివర్ని డీటాక్స్ చేస్తుంది, బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేస్తుంది, వెయిట్ మేనేజింగ్కి కూడా హెల్ప్ చేస్తుంది. నేను కొత్తగా తీసుకున్న క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ అనమాట ఇవి. 3 ఐటమ్స్ తీసుకున్నానండి. ఒకటి వచ్చేసి దోశ పెనం, కొంచెం పెద్దగానే ఉంటుంది, బేసిక్ సైజు. ఇది డయామీటర్ వచ్చేసి 30 centimeters ఉంటుంది అనమాట. నేను డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తానండి, ఆ లింక్స్ త్రూ వెళ్ళి మీరు పర్చేస్ చేయొచ్చు. ఇవన్నీ కూడా ఇండస్ వ్యాలీ నుంచి తీసుకున్నవే. ఈ దోశ పెనంతో పాటుగా అప్పం ప్యాన్ కూడా ఒకటి తీసుకున్నానండి. నాన్ స్టిక్ లా వర్క్ అవుతుందని చెప్పేసి ఈ ప్యాన్ తీసుకున్నాను అనమాట. అండ్ దీంతో పాటు ఒక కడాయి, ఐరన్ కడాయి తీసుకున్నాను. డీప్ ఫ్రైస్కి అండ్ అడుగు పట్టకుండా కొంచెం ఫ్రై ఐటమ్స్ చేసుకోవడానికి వాటికి బాగుంటుందని చెప్పేసి ఇది కడాయి తీసుకున్నాను అనమాట. ఇప్పుడు నేను తెప్పించిన ఐటమ్స్ అయితే మీరు అసలు సీజనింగ్ చేసుకోవాల్సిన పనే లేదు. డైరెక్ట్గా మీరు నార్మల్ వాష్ చేసేసుకోవచ్చు, ఇన్స్టెంట్గా యూస్ చేసేసుకోవచ్చు అనమాట. సో మీకు బ్లాక్ రెసిడ్యూ అనేది అస్సలు రావట్లేదు. ఇవి ఇంప్రూవ్డ్ క్యాస్టింగ్తో తయారు చేసిన క్యాస్ట్ ఐరన్ ప్రోడక్ట్స్ అనమాట. యూజర్ ఫ్రెండ్లీ వెయిట్ ఉంటుంది. అంటే మనకి జనరల్గా క్యాస్ట్ ఐరన్ అంటే 2-3 kg పైనే వెయిట్ ఉంటాయి కదండి, అలా కాదు. ఇవి లెస్ వెయిట్లోనే స్ట్రాంగ్గా లాంగ్ లాస్టింగ్ వాడుకోవచ్చు. ఈ ప్రొడక్ట్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. ఇండస్ వ్యాలీలో ఇప్పుడు క్రిస్మస్ సేల్ కూడా నడుస్తుందన్నమాట. ఆ ఆఫర్తో పాటుగా మనం కూపన్ కోడ్ యూస్ చేస్తే కనుక, ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చే కూపన్ కోడ్ యూస్ చేస్తే ఎక్స్ట్రా 12% డిస్కౌంట్ కూడా వస్తుంది. ఈ దోశ పెనాలు కొంచెం నాన్ స్టిక్గా తయారయ్యే వరకు కూడా కొంచెం మనకి తలనొప్పి వస్తూ ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ పాటిస్తే
అవి మనకి సాల్వ్ అయిపోతాయి. హ్యాపీగా దోశలు చక్కగా వేసేసుకోవచ్చు, క్రిస్పీగా క్రంచీగా మంచి టెక్స్చర్లో. అండ్ టేస్ట్తో పాటు హెల్త్ బెనిఫిట్స్ కూడా యాడ్ అయిపోతాయి. సో ఆ దోశ పెనాన్ని మనం ఏ టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్గా దోశలు వేసుకోవచ్చు అనేది చూపిస్తాను. మనం కొత్తగా ప్యాన్ తెచ్చుకున్నప్పుడు ఎలా యూస్ చేయాలి అనేది చెప్తున్నాను ఇప్పుడు నేను. ఫస్ట్ పెనాన్ని నార్మల్ వాష్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టి హీట్ చేయాలి. కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసి క్లాత్తో కానీ లేదంటే ఉల్లిపాయతో కానీ బాగా రబ్ చేయండి. ఇలా రబ్ చేసిన తర్వాత ఈ ప్యాన్ నుంచి పొగలు రావాలన్నమాట. అలా పొగలు వచ్చేంత వరకు హీట్ చేసి పెట్టండి. ఇలా పొగలు రావటం స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపిన తర్వాత ఈ ప్యాన్ని పూర్తిగా చల్లారిపోనివ్వాలి. నార్మల్ ప్యాన్స్లో ఇవి త్వరగా చల్లారవండి. క్యాస్ట్ ఐరన్ కదా, కొంచెం ఎక్కువ హీట్ని అలా రిటైన్ చేస్తూ ఉంటాయన్నమాట. సో పూర్తిగా చల్లారేంత వరకు దీన్ని యూస్ చేయొద్దు. నేను అప్పం ప్యాన్ కూడా తీసుకున్నాను కదా, సో దానికి కూడా సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాను. సో చల్లారిపోయాక ఒక క్లాత్ తీసుకుని మొత్తం పైన ఉండే ఆయిల్ అంతా కూడా క్లీన్ చేసేసేయండి. ఇప్పుడు ఒక నాన్ స్టిక్ కోటింగ్ తయారవుతుందన్నమాట ప్యాన్ మీద. ఆయిల్ క్లీన్ చేసేసాక స్టవ్ మీద పెట్టి బాగా హీట్ అయిన తర్వాత కొద్దిగా వాటర్ని పెనం మీద వేసి స్ప్రింకిల్ చేయండి. వాటర్ వేసాక క్లాత్తో తుడిచేసేయండి. తర్వాత మళ్ళీ ఆయిల్ వేసి ఉల్లిపాయతో మరొకసారి రుద్దండి. ఫస్ట్ వేసే దోశ మరీ పలచగాను పెద్దగా వేయొద్దండి, కొంచెం మందంగానే అట్లు వేసుకోండి. ఉల్లిపాయ దోశ వేసుకుంటే ఇంకా మంచిది. స్టార్టింగ్లో కొంచెం మందంగానే అట్లు వేసుకోండి. 4-5 అట్ల తర్వాత మీరు నార్మల్ దోశలు వేసుకోవచ్చు. అప్పం పిండితో నేను దోశలు వేస్తున్నాను అనమాట. అప్పం ప్యాన్ తీసుకున్నాను కదా, సో రెండింటికి బాగుంటుందని చెప్పేసి అప్పం బ్యాటర్ తయారు చేసుకున్నాను. అదే పిండితో దోశలు వేసేస్తున్నాను. ఫస్ట్ దోశ అయినా కూడా ఎంత చక్కగా వచ్చిందో చూసారా, అస్సలు అంటుకోలేదు. ఈ దోశ మీద వేసింది మునగాకు పొడి అనమాట. ఒకవేళ మీకు రెసిపీ కావాలంటే అమ్మ చేతి వంటలో చెక్ చేయొచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో అయినా మీకు లింక్ ఇస్తాను. అప్పం ప్యాన్లో కూడా ఫస్ట్ టైం నేను వేసిన దోశ చూపిస్తాను చూడండి. ఇది కూడా ఎక్కడ అంటుకోకుండా దోశ కాలిన తర్వాత ఈజీగా లేచి వచ్చేస్తుంది. జనరల్గా దోశ పెనం అనేది ఎక్కువ హీట్ ఉన్నా అలాగే తక్కువ హీట్ ఉన్నా దోశలు సరిగ్గా రావు. ఎక్కువ హీట్ ఉంటే ఏంటంటే ప్యాన్కి దోశ అతుక్కుపోతుంది అనమాట. అది తక్కువ హీట్ ఉంటే దోశ అనేది పెనానికి అంటదు. సో హీట్ అనేది కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఫస్ట్ టైం దోశలు వేసేటప్పుడు కాస్త ఆయిల్ని కొంచెం ఎక్కువే స్ప్రెడ్ చేసి దోశలు వేసుకోవాలి. ఇన్ని చేసినా మీరు తెచ్చుకున్న ఐరన్ పెనం మీద దోశలు సరిగ్గా రావట్లేదు అంటే ఇంకొక 2 టిప్స్ చెప్తానండి. మీరు తీసుకున్న దోశ పిండిలోకి కాస్త పంచదార వేసుకోండి. బెల్లం కానీ పంచదార కానీ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ అంత వేసుకుని కలిపేసి దోశలు వేసుకోండి. స్టిక్ అవ్వకుండా చక్కగా వచ్చేస్తాయి. అప్పటికి రాలేదు అంటే కనుక పెనం మీద కాస్త సాల్ట్ని వేసి ఉల్లిపాయతో బాగా రుద్దండి. పొగలు వస్తున్నప్పుడు స్టవ్ ఆపి ప్యాన్ని చల్లారనిచ్చి పైన ఉండే సాల్ట్ మొత్తాన్ని కూడా క్లాత్తో వైప్ చేసేసి అప్పుడు మళ్ళీ నూనె వేసుకుని దోశలు వేయండి, చక్కగా వచ్చేస్తాయి. ఇంకొక టిప్ ఏంటంటే దోశ పెనాలు మనం వాడుకునేటప్పుడు దోశలు వేసుకున్న ప్రతిసారి వాష్ చేయకూడదు అనమాట. జస్ట్ ఒక క్లాత్తో కానీ లేదంటే టిష్యూతో కానీ పైన వైప్ చేసేసి స్టోర్ చేసుకోవాలి. అప్పుడే మీకు దోశ పెనాలు నాన్ స్టిక్గా వర్క్ అవుతాయి. సో ఈ టిప్స్ పాటిస్తే దోశ పెనాన్ని కొత్తది ఇంటికి తీసుకొచ్చినా కూడా అసలు ఎలాంటి టెన్షన్ లేకుండా దోశలు చక్కగా వేసేసుకోవచ్చు. టిప్స్ మీకు నచ్చాయా? నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.